పుడి వాటర్ ఇవ్వు అని ధ్రువ వాటర్ తాగుతూ ఉంటాడు. అప్పుడే మళ్ళీ తార ఫైల్ పట్టుకొని, ఏంటి అలా చూస్తున్నావు? మొన్న సైన్ చేస్తూ ఉంటే మీ అమ్మ ఫోన్ చేసింది. గగన్ బ్రతికే ఉన్నాడని చెప్పి నువ్వు సంతకం చేయకుండా తప్పించుకున్నావు. ఈ రోజైతే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోవడానికి వీల్లేదు. మర్యాదగా సంతకం చేస్తావా లేదా అని తార నిలదీస్తూ ఉంటే, మా అన్నయ్య నిజంగానే బ్రతికి ఉన్నాడు. మా అమ్మ తీసుకువస్తోంది. వాళ్ళు ఇప్పుడే వస్తున్నారు అని పూరి చెప్తుంది. ఎవరికి చెప్తున్నారే? మీ అమ్మ నువ్వు ఇద్దరు కలిపి కబుర్లు. ఇదిగో దీనిపై సంతకాలు చేయకుండా తప్పించుకోవటం కోసమే మీరు అబద్ధాలు ఆడుతున్నారు. మర్యాదగా సంతకం చేస్తావా లేదంటే చంపి పారేయనా అని తార పూరి గొంతు నులమడానికి చెయ్యి పెడుతుంది. తార అని ధ్రువ అరుస్తూ ఉంటారు. నువ్వు ఆగన్నయ్యా, ఏయ్ పెడతావా లేదా అని తార అరుస్తూ ఉంటే, నువ్వు నన్ను చంపినా పర్వాలేదు తార, నేనైతే సంతకం చేయను. అది మా అన్నయ్య కళ కాబట్టి నేను సంతకం చేయను కాక చేయను అని పూరి చెప్తుంటే, "ఏయ్ చెయ్యవే" అంటూ వేలిముద్ర తీసుకోవటానికి తార బలవంతం చేస్తూ పూరిని తోసిపడేస్తుంది. సరిగ్గా అప్పుడే గగన్ వచ్చి పూరిని పట్టుకుంటాడు. "గగన్ గారు" అంటూ తార చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఆకాష్ పూరిని అచ్చం గగన్లానే హగ్ చేసుకొని తలపై ముద్దు పెడుతూ హగ్ చేసుకొని, "అమ్మా పూరి, ఏమైంది పూరి" అని అడుగుతూ ఉంటాడు. "అన్నయ్య కోకాపేటలో ఉన్న స్థలాన్ని బలవంతంగా తన పేరు మీద రాయించుకోవటానికి చూస్తోందన్నయ్య. అనాథ పిల్లల కోసం హాస్పిటల్ అమ్మ పేరు మీద కట్టాలని నీ కల కదా అన్నయ్య. అందుకే నేను సంతకం చేయనంటే నన్ను కొడుతోందన్నయ్య" అని పూరి చెప్తుంది. "నేనొచ్చాను కదా పూరి, నేను చూసుకుంటాను. నీకేం భయం లేదు" అని ఆకాష్ చెప్తాడు. "గగన్ గారు మీరు బ్రతికే ఉన్నారా" అని తార వేలు చూపిస్తూ అడుగుతూ ఉంటే, ఇక ఆకాష్ చాలా కోపంగా తార వైపు చూస్తూ, "ఏ నేను చచ్చిపోయాను అనుకున్నావా? మనిషి కనపడకపోతే చచ్చిపోయారనే అనుకుంటావా? అసలు ఎవరు చెప్పారు నీకు? నా చెల్లి మీదే నువ్వు చేయి చేసుకుంటావా? నీకెంత ధైర్యం" అంటూ ఆకాష్ తార చెంప పగలగొట్టడానికి చెయ్యి ఎత్తుతాడు. "గగన్" అని శారద అరుస్తూ ఉంటుంది. అయితే ఆకాష్ కొట్టకుండా ఒక్క క్షణం ఆగిపోతాడు. ఆకాష్ కొట్టేశాడనుకుని తార చెంపపై చెయ్యి పెట్టుకొని కళ్ళు మూసుకొని ఉంటుంది. "హలో, నేనింకా కొట్టలేదు. చెయ్యి చూసావా ఎంత రఫ్‌గా ఉందో? రఫ్ ఆడించేస్తానని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ, ఒక్కటే దెబ్బ పైకి పోతావని ఆకాష్ వార్నింగ్ ఇస్తాడు. వెంటనే నడుముకు ఉన్న బెల్ట్ తీసి విదిలిస్తూ ఉంటాడు. "నిజంగానే కొట్టేస్తారా ఏంటి" అని తార టెన్షన్ పడుతూ ఉంటే, "గగన్ గారు" అని ధ్రువ అడ్డుపడుతూ ఉంటే, "మధ్యలో మీరు అడ్డు రాకండి ధ్రువ గారు. నా చెల్లి కన్నీళ్ళ లెక్క ఈరోజు తేల్చాల్సిందే" అని 2, 3 సార్లు బెల్టుని విదిలిస్తూ ఉంటాడు. దాంతో తార మరింత భయపడిపోతూ వణికిపోతూ ఉంటుంది. అయితే గగన్ తారాని కొట్టకుండా పక్కన విదిలిస్తూ ఉంటే, ఎక్కడ కొట్టేస్తాడో అని "గగన్ గగన్ కోపం వద్దు" అని శారద అడ్డుపడుతూ ఉంటుంది. "అమ్మ నువ్వు ఆగమ్మా, నా చెల్లి కన్నీళ్ళకి ఈరోజు లెక్క చెప్పి తీరాల్సిందే నిన్ను" అంటూ ఆకాష్ వెంటనే బెల్టుని చేతికి చుట్టుకొని తారాని కొట్టబోతూ మళ్ళీ ఒక్క క్షణం ఆగిపోయి, "పూరి, నీ కన్నీళ్ళకి లెక్క నువ్వే చెప్పాల్సిందే. ఇదిగో బెల్ట్ తీసుకో, నువ్వే కొట్టు, నువ్వే కొట్టు" అని ఆకాష్ చెప్తూ ఉంటే, "అన్నయ్య వద్దన్నయ్య" అని పూరి అంటుంది. అయినా కూడా ఆకాష్ బలవంతంగా ఆ బెల్టుని పూరి చేతికి ఇస్తాడు. "నిన్ను కొట్టటానికి తనకి చేతులు వచ్చాయి కదా! నిన్ను ఎంతలా బాధపెట్టింది. తను అలా చేసినప్పుడు నీకెందుకు చేతులు రావటం లేదు? నీకు చేసిన దానికి తనకి బుద్ధి చెప్పాలి. నీకు జరిగిన అన్యాయానికి నువ్వే లెక్క చెప్పాలి" అని ఆకాష్ అంటే, "వద్దన్నయ్య" అని పూరి చెప్తుంది. "పూరి భయపడుతున్నావా? ఈరోజు నీ పక్కన ఈ అన్నయ్య ఉన్నాడు. కానీ కొట్టు. ఇన్నాళ్ళు నేను లేనని చెప్పి నా చెల్లిని బాధ పెడుతూ ఉన్నావు కదా! ఎంత ధైర్యం నీకు? కానీ పూరి కొట్టు, కొట్టు" అని ఆకాష్ చెప్పటంతో పూరి ఒక దెబ్బ కొట్టగానే "అబ్బా" అని తార విలువిల్లాడిపోతూ ఏడుస్తూ ఉంటుంది. "ఏంటి ఒక్క దెబ్బకే అన్నీ అయిపోయిందనుకున్నావా? ఇన్ని రోజులు ఎంత బాధ పెట్టావు? మళ్ళీ కొట్టు" అని 2, 3 సార్లు ఆకాష్ దగ్గరుండి కొట్టిస్తూ ఉంటాడు. "పూరి ఆగు" అని ధ్రువ అడ్డుపడతాడు. తార ఏడుస్తూ ధ్రువని హగ్ చేసుకొని మరింత ఏడుస్తూ ఉంటుంది. "అసలు నీకు ఈ ఇంట్లో ఉండే హక్కే లేదు. మర్యాదగా వెళ్తావా లేదా" అని ఆకాష్ అంటే, "చూడండి బావ, ఇప్పుడు తార ఈ ఇంట్లో లేకపోతే నేను కూడా తారాతో వెళ్ళిపోతాను" అని ధ్రువ చెప్తాడు. "మీరెందుకు వెళ్తారని" ఆకాష్ అంటే, "ఎందుకంటే నా చెల్లికి ఎవరూ లేరు కాబట్టి నేను కూడా వెళ్ళాల్సి ఉంటుంది" అని ధ్రువ చెప్తాడు. "గగన్ వద్దు గగన్, తార వెళ్తే ధ్రువ కూడా వెళ్తాడు" పూరి బాధపడుతుంది. "వద్దు" అని శారద వేడుకుంటూ ఉంటుంది. "మనమందరం కలిసే ఉండాలి గగన్" అని శారద చెప్పడంతో పూరి, "అమ్మ మీరు లోపలికి వెళ్ళండి" అని గగన్ చెప్తాడు. "గగన్ గారు, మీరు నన్ను కొడుతున్నా కూడా నేను ఎందుకు చిరునవ్వు చూపిస్తున్నానో మీకు అర్థం కావటం లేదా? ఎందుకంటే మీరు తిరిగి వస్తే నన్ను పెళ్లి చేసుకుంటారన్న నమ్మకంతో" అని తార అంటే, "బావగారు ముందు తారాని లోపలికి తీసుకువెళ్ళండి" అని ఆకాష్ చెప్తాడు. అందరూ లోపలికి వెళ్ళగానే గగన్ భూమిల పెళ్లి ఫోటో చూసి, "హే బ్రో, నీ క్యారెక్టర్‌ని నేను చేయాల్సి వస్తోంది.
తారా ఈజ్ సో స్వీట్ అండ్ ప్రెటీ. నేను ఒక ఆడపిల్లని కొడుతూ ఉంటే మొట్టమొదటిసారి చూస్తూ ఊరుకోవాల్సి వస్తుంది. నీ చెల్లి కోసం నేను తారాని కొట్టించాల్సి వచ్చింది. చూడు, నువ్వేమో చచ్చిపోయి హాయిగా ఉన్నావు. నేనేమో నీ క్యారెక్టర్‌ని చేయాల్సి వస్తుంది. భూమి గారికి ఇచ్చిన మాట కోసం నేను ఈ క్యారెక్టర్ ఇలా చేయాల్సి వస్తోంది. ఇంకా ఎన్ని రోజులు ఈ క్యారెక్టర్ ఇలా చేయాల్సి వస్తుందో చూద్దాం అని ఆకాష్, ఓకే బ్రో, నాకంటే నువ్వే చాలా బాగున్నావు. నీ అవసరం ఈ ఇంటికి ఎంతుందో నాకిప్పుడు అర్థమవుతోంది అని అనుకుంటూ వెళ్తాడు. తర్వాత సూర్య అపూర్వకి ఫోన్ చేస్తాడు. మేడం సార్ ఇప్పుడే ఫోన్ చేశారు. ఆ గగన్‌ని అరెస్ట్ చేయమని చెప్పారు. కానీ అక్కడున్నది గగన్ కాదు ఆకాషే అనిపిస్తోంది. నేను ఎంక్వైరీ కూడా చేసుకున్నాను అని సూర్య చెప్తే, వాడు ఆకాష్ అయితే ఏంటి? గగన్ అయితే ఏంటి? ముందు నువ్వు అరెస్ట్ చెయ్యి అని అపూర్వ అంటుంది. ఒకవేళ అక్కడున్నది గగన్ కాకుండా ఆకాష్ అయితే నా ఉద్యోగానికి ప్రాబ్లమ్ అని సూర్య అంటే, నీ ఉద్యోగం ఎక్కడికి పోకుండా నేను చూసుకుంటాను. ఒకవేళ వాడు నిజంగానే గగన్ అయితే నీకు భూమి దక్కదు. ఒకవేళ వాడు ఆకాషే అనుకో, భూమి ఆస్తి గగన్ గాడి ఆస్తి మొత్తం చూసేసి ఆస్తి వస్తుందని గగన్ నేనేనని చెప్తే అప్పుడు కూడా నీకు భూమి దక్కదు. ఆస్తి కూడా పోతుంది. ఎటొచ్చినా నీకే నష్టం అని అపూర్వ చెప్పడంతో, అవును మేడం, నేను ఈ విషయంగా అస్సలు ఆలోచించలేదు. మీరు చెప్పినట్లే చేస్తానని సూర్య చెప్తాడు. ఏవండీ భోజనం తినండి. మీరు అస్సలు తినలేదని మీరా వచ్చి బతిమలాడుతూ ఉంటే, నువ్వు నా గొలుసులు తీస్తావా లేదా? నేను నా కొడుకుని చూడటానికి వెళ్ళాలి అని కేపీ మొండికేస్తూ ఉంటాడు. చూడండి, మీరు అక్కడికి వెళ్తే మళ్ళీ మీకు ప్రమాదం. అర్థం కావటం లేదు. వాడు మిమ్మల్ని చంపాలని చూశాడని మీరా అరుస్తూ ఉంటే, నువ్వు విప్పకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను అని తలని కాఫీ టేబుల్‌కేసి కొట్టుకుంటూ ఉంటాడు. వద్దండి, వద్దండి అని మీరా గొలుసులు తీయటంతో ఇక కేపీ పరుగులు పెడతాడు. తర్వాత ఆకాష్ ఇక పైపులు పట్టుకొని గదిలో ఒంటరిగా ఉన్న భూమి దగ్గరికి గోడ దూకి వెళ్తూ ఉంటే, భూమి ఎవరో అనుకుని గట్టిగా కేకలు పెడుతుంది. భూమి గారు, నేను నేను అని ఆకాష్ అంటాడు. అయ్యో మీరేంటండి ఇక్కడికొచ్చారు? మా నాన్న చూస్తే ఇంకేమైనా ఉందా అని భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే శరత్చంద్ర వస్తుండటంతో ఆకాష్ గారు, ఇక్కడ ఇక్కడ దాక్కోండి అని కర్టెన్ వెనక దాచిపెట్టేస్తుంది. అమ్మ భూమి, ఏమైందమ్మా? ఎందుకు అరిచావని శరత్చంద్ర వచ్చి గదంతా వెతుకుతూ ఉంటే, నాన్న బల్లిని చూసి భయపడ్డాను నాన్న అంతేనని చెప్పడంతో, సరే జాగ్రత్త అని శరత్చంద్ర అంటాడు. మామయ్య వెళ్దాం పద అని వెనకాలే వచ్చిన చెర్రి శరత్చంద్ర ఇద్దరు గది నుండి బయటికి వెళ్ళగానే, ఆకాష్ గారు రండి రండి అని భూమి పిలుస్తుంది. అయ్యో, ఈ గగన్ క్యారెక్టర్ చాలా టఫ్‌గా ఉంది. సినిమాలో కూడా ఇన్ని ఉండవు కదా అని ఆకాష్ చాలా స్టైల్‌గా అక్కడ సోఫాలో కూర్చొని ఉంటారు. అయినా కూడా మీరు నాకు చెప్పి రావాలి కదా! ఇన్ఫార్మ్ చేసి రావాలి కదా! కొడైకెనాల్ నుండి వస్తున్నప్పుడు అని ఆకాష్ అంటే, అంటే మా నాన్న నన్ను బలవంతంగా తీసుకొచ్చాడు. గగన్ బావని పెళ్లి చేసుకోవటం మా నాన్నకి ఏది కూడా ఇష్టం లేదు. అందుకేనని భూమి చెప్తుంది. మా నాన్న మిమ్మల్ని గగన్ గారే అనుకుంటున్నారు అని భూమి చెప్పటంతో, అవును సూర్య కూడా మా ఇంటికి వచ్చాడు. సరే నేను వెళ్ళొస్తాను అంటూ ఆకాష్ అక్కడి నుంచి బయలుదేరి కిందికి వచ్చేయగానే ఇక పోలీసులు చుట్టుముట్టేస్తారు. నిన్ను అరెస్ట్ చేయాలని నువ్వు ఇక్కడ ఉన్నావన్న విషయం మాకెలా తెలిసిందని అనుకుంటున్నావా? ఎంత పెద్దవాళ్ళైనా ఏదో ఒక చిన్న తప్పు చేస్తారు. నువ్వు షూస్ వదిలేసి పైకి వెళ్ళావు. అప్పుడే శరత్చంద్ర గారు చూసి మాకు ఇన్ఫార్మ్ చేశారు అని సూర్య చెప్తుంటే ఆ సంఘటన చూపిస్తూ ఉంటారు. చచ్చిపోయావని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇలా తిరిగి వచ్చావా? అరెస్ట్ చేయండి అని నక్షత్ర చెప్పడంతో ఆకాష్ షాకింగ్‌గా నక్షత్ర వైపు చూస్తూ ఉంటారు. కానిస్టేబుల్స్ అరెస్ట్ హిమ్ అని సూర్య చెప్పడంతో, ఒక్కసారి భూమి గారితో మాట్లాడండి మీకే అర్థమవుతుంది అని ఆకాష్ చెప్తున్నా కూడా కానిస్టేబుల్స్ అరెస్ట్ చేసి లాక్కు వెళ్ళిపోతారు. అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది. చెర్రి బాధపడుతూ చూస్తూ ఉంటాడు.